Hi everyone, today we are discussing about functions. So function ante enti ante the relationship between input and output. So దీన్నే మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. The relationship between independent variable and dependent variable. Independent variable and dependent. సో ఇక్కడ ఫంక్షన్ అనేది ఒక మెషిన్ అనుకున్నాం అనుకో. సో మెషిన్ ఇక్కడ నేను ఒక మెషిన్ తీసుకుంటున్నాను, అది ఒక రైస్ కుక్కర్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ రైస్ కుక్కర్ని తీసుకుంటున్నాను. సో దీనికి మనం సమ్ ఇన్పుట్ ఇస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్ ఏంటి అంటే రా రైస్ అండ్ వాటర్ అండ్ సమ్ పవర్. సో ఇవన్నీ మనం ఇన్పుట్స్ ఈ రైస్ కుక్కర్కి ఇస్తున్నాం. సో ఇది ఇక్కడ సమ్ క్యాలిక్యులేషన్స్ చేసి మనం ఇచ్చిన ఇన్పుట్స్తో మనకొక అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది, అదే బాయిల్డ్ రైస్. ఇది ఇక్కడ మనకు అవుట్పుట్. సో ఇక్కడ ఏంటి అంటే ఫంక్షన్స్లో ఏంటి అంటే ఇన్పుట్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ అవుట్పుట్ మాత్రం మనకు ఒకటే రావాలి. సో అది ఫంక్షన్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సెట్ ఏ సెట్ అండ్ బి సెట్. ఏ సెట్లో ఏ అని బి సి ఇవన్నీ ఇన్పుట్స్. సో ఇక్కడ 1 2 3. సో ఈ ఇన్పుట్స్ని ఇక్కడ ఏమంటామంటే డొమైన్ అని అంటాం. సో అవుట్పుట్స్ వస్తాయి కదా, ఆ అవుట్పుట్స్ని మనం కోడొమైన్ అని అంటాం. సో ఈ ఏ నుంచి ఇలా మ్యాపింగ్. సో ఏ అనేది ఒక ఇన్పుట్ ఇస్తే దానికి ఒక అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ అయ్యి ఏ అనే ఇన్పుట్ని ఇస్తే మనకు 1 అనే అవుట్పుట్ వచ్చింది. సో బి నుంచి 2 అనే అవుట్పుట్, సి నుంచి 3 అనే అవుట్పుట్. సో ఇట్లా మనం ఇచ్చే ఇన్పుట్స్ ఎన్ని ఉన్నా సరే కానీ వాటికి మాత్రం అవుట్పుట్ ఒకటే రావాలి. సో దీన్ని ఇప్పుడు ఇలా రాసుకుంటే ఏ సెట్లో మనకి ఏబిసి అనే వేరియబుల్స్ ఉన్నాయి, బి సెట్లో 1 2 3 అనే వేరియబుల్స్ ఉన్నాయి. సో దీన్ని ఒకటి మనం ఫంక్షన్ లాగా రాసుకుంటే దాన్ని ఇన్పుట్ కామా అవుట్పుట్ లాగా. అంటే ఇక్కడ ఇన్పుట్ ఏంటి ఏకి అవుట్పుట్ ఏంటి 1. సో ఇలా బి ఇన్పుట్, బికి అవుట్పుట్ 2, సికి అవుట్పుట్ 3. సో ఇలా ఫంక్షన్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫంక్షన్లో చాలా టైప్స్ ఉంటాయి. సో దాంట్లో మనకి వన్ టు వన్ ఫంక్షన్ ఉంటుంది. సో 1 to 1 ఫంక్షన్లో ఏంటి అంటే ఎవ్రీ డిస్టింక్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ హ్యావ్ డిస్టింక్ట్ ఇమేజెస్ ఇన్ బి. అంటే ఎన్ని డొమైన్లో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటే మనకి కోడొమైన్లో అవే అవుట్పుట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈక్వల్ ఉంటుంది. f(x) ఒక ఫంక్షన్ లాగా తీసుకున్నాం అనుకుంటే దానికి అవుట్పుట్ వచ్చే f(x1) కావచ్చు, అది మనకి ఈక్వల్ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్కి ఒకటే అవుట్పుట్ ఉంటుంది. సో ఇన్పుట్స్ ఎన్నున్నా సరే అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఇది 1 to 1. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్ టు ఫంక్షన్. సో ఈ ఆన్ టు ఫంక్షన్ మనం సబ్జెక్షన్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే రేంజ్ ఆఫ్
రేంజ్ ఆఫ్ ఎఫ్ ఒక ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నామంటే అది రేంజ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏంటి అంటే ఏదైతే బి సెట్లో ఉన్న అంటే కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ అది ఖచ్చితంగా ఏ నుంచి వచ్చింది అయి ఉండాలన్నమాట. ఇక్కడ అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఫంక్షన్ ఎఫ్ అంటే ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది మనకి డొమైన్లో ఉన్నవి రాసుకుందాం. ఫస్ట్ డొమైన్ వచ్చేసి 1 2 3. సో కోడొమైన్లో మనకి 5 4 9. సో రేంజ్ అంటే ఇక్కడ కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నమాట. సో 5 4 9. సో కోడొమైన్లో ఉన్న సో ఇక్కడ ఏంటి అంటే కోడొమైన్ అండ్ రేంజ్ అనేది ఈక్వల్గా ఉండాలి ఆన్ టు ఫంక్షన్లో అది. సో నెక్స్ట్ వచ్చేసి బైజెక్టివ్ ఫంక్షన్. సో ఇది ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ దిస్ బోత్ అనమాట. 1 to 1 9 ఆన్ టు ఫంక్షన్.